హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. సో యాక్చువల్గా ఏంటంటే రక్షాబంధన్ అంటే పెద్దవాళ్ళు ఎంతవరకు ఫీల్ అవుతారో ఏంటి అనేది పక్కన పెడితే, అది ఎమోషనల్గా పక్కన పెడితే, మన బ్రదర్స్ కనుక చిన్నగా ఉంటే వాళ్ళకి వేరే లెవెల్లో ఎగ్జైట్మెంట్ ఉంటుందండి. సో వీళ్ళైతే మా బాబాయ్ కొడుకులు ఇద్దరు. యాక్చువల్గా నేను ఒక్కదాన్నే మా ఫ్యామిలీ మొత్తంలో. సో అందుకని చెప్పేసి నిన్ను మార్నింగ్ లేచినప్పుడు అండి అట్లీస్ట్ ఒక 5-6 టైమ్స్ కాల్ చేశాడు వాడు. ఎప్పుడు వస్తావు అక్క, పెద్ద రాఖీ తీసుకురా నాకు, నువ్వు పెద్ద రాఖీ తీసుకొస్తే నువ్వు తొందర వచ్చి కట్టేసేయి అని చెప్పేసి. సో చిన్నపిల్లలకి హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే రాఖీ ఎన్ని రాఖీలు ఎక్కువగా కడితే అంత బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఈరోజు. సో అందుకని చెప్పేసి మా వాళ్ళు గట్టిగా అడిగితే ఇద్దరికి 3 రాఖీస్ తీసుకొచ్చా. సో మీకు కూడా ఇలా చిన్న చిన్న తమ్ముళ్ళు ఉన్నారా, ఉంటే వాళ్ళతో మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పుడైతే రక్షాబంధన్ సెలబ్రేషన్ ఎలా చేసుకునేదో. సో తర్వాత ఇది వచ్చి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానండి నేను. సో ఇంతకుముందు కట్టింది బాబాయ్ కొడుకులకి ఇద్దరికి. సో వాళ్ళు నా బ్రదర్స్. యాక్చువల్గా మా మధ్య నా సొంత బ్రదర్స్ ఇలా అనే ఫీలింగ్స్ అయితే ఏమి లేవు, నాకు ఆల్ ఆర్ ఈక్వల్. సో మధ్యలో చూడండి మా బుద్ధలింగం కూర్చున్నాడు, మా తమ్ముడు కొడుకు అల్లుడు. సో వాడైతే ఎట్లా ఎదురు చూస్తుండో చూడండి. అసలు ఏమన్నా ఎంజాయ్మెంట్ ఉంటుందా చిన్నపిల్లలతో ఉంటే. సో మేమైతే రక్షాబంధన్ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. దెన్ ఏంటో అండి, అదొక ఎమోషన్. అసలు రక్షాబంధన్ వచ్చిందంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. దానికోసం మనము 1 మంత్ ముందే క్యాలెండర్ తిరిగేస్తాము, ఖచ్చితంగా తిరిగేస్తాం, ఎంత కాదనుకున్నా తిరిగేస్తామండి. సో అది వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకో మరి ఆ ఫీలింగే వేరే. నిజానికైతే చిన్నప్పుడు స్కూల్లో కూడా చేసేది రక్షాబంధన్. అప్పుడు మేము అనేది నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనమిద్దరం దేశానికి రక్ష అని చెప్పేసి. సో అది నిజమే అనిపిస్తుంది నాకు సమ్ టైమ్స్. ద బాండింగ్ ఈజ్ రియల్లీ ప్యూర్ రిలేషన్షిప్ అండి ఇది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకైతే మాటలు రావట్లేదు. ప్రతి చెల్లె ఒక స్పెషల్ డే కోసం అన్న, ఒక అక్క కానీ చెల్లె కానీ స్పెషల్ డే కోసం ఎదురు చూస్తూ ఉంది అంటే, అది ఏదైనా ఉంది అంటే అది రక్షాబంధనే. చూడండి మా వాడు ఎంత స్పెషల్గా చూస్తుండో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో వాడు. ఎంత మంచి హ్యాండ్ ఇస్తున్నాడు అసలు నిజంగా. సో నేనైతే ఇందులో ఏం చేశానంటే, యాక్చువల్గా రాఖీ కట్టిన తర్వాత గోల్డ్తో మనం దిష్టి తీస్తాం కదా తమ్ముళ్ళకి. అంటే వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు అండి, నేనే పెద్ద మా ఇంట్లో. సో అందుకని చెప్పేసి వీళ్ళకి దిష్టి తీద్దాం అనుకునేటప్పుడు మా పెద్దోడు నాకు తెలియదు, మా చిన్నోడు ఇటు సైడ్లో కూర్చున్నది మా చిన్న తమ్ముడు. చూడడానికి పెద్దగా కనిపిస్తాడు కానీ చిన్న తమ్ముడు. వాడు ఎప్పుడు రింగ్ తీసుకున్నాడు చూడండి, వాడు రింగ్ తీసుకున్నాడు నాకు తెలియదు. తీసుకొని ఏం చేస్తాడు చూడండి వాడు, నిజంగా సైడ్కి రింగ్కి పెట్టిండు. సో ఆ లోపు నేను కడదామని చెప్పేసి వాడికి కడుతున్నా. యాక్చువల్గా నాకు తెలియదు వాడు పెట్టిన విషయము. మా చిన్నోడు బాగా అల్లరండి. ఇంత పెరిగినా వాడిలో ఆ నాటినెస్ అనేది అస్సలు పోలేదు. సో నాకు చూడండి వాడు ఎట్లా కవర్ చేస్తారో చూడండి. వాడికి రాఖీ కడుతున్నా కదా అని మాటల్లో పెడుతున్నాడు. సో అక్కడ అబ్జర్వ్ చేయకుండా మా పొట్టోడు చూడండి ఏమన్నా అబ్జర్వ్ చేస్తుండా. సడన్గా నేను అనుకున్నాను సడన్గా రింగ్ ఎటు మిస్ అయిందా అని. సో తర్వాత నాకు అర్థమైంది. సో ఇలాంటి తమ్ముళ్ళు ఇంకా ఉన్నారు కదండి. అసలు ప్రతి ఇంట్లో ఒకరు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో మా ఇంట్లో మా చిన్నోడు వాడు తీసుకున్నాడు కానీ నాకైతే అబ్జర్వేషన్ అసలు ఆయన వాడి ఫింగర్ సైడ్ చూస్తే వాడి ఫింగర్స్ కనబడకుండా మంచి కవర్ చేస్తుంది చూడండి వాడు. సో ఇంకొకటి మా తమ్ముడికి కట్టేసిన వాడు ఎన్ని కడతావే బాబు అంటుండు. సో మిగిలినవి ఏం ఉంచుకుంటామని చెప్పండి, అందుకని వాడికి కూడా కట్టేస్తున్నా. చూడండి మెల్లగా రింగ్ పెట్టుకున్నాడు దాంట్లో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు రింగ్ కోసం వెతుకుతున్నాను, ఎక్కడుందా అంటే లేదు నాకు తెలియదు అంటుండు. చూడండి వాడు తీస్తున్నాడు ఇప్పుడు రింగ్. ఘోరంగా